సీనియర్ టీడీపీ నాయకులు నాలి శ్రీనివాసరావు మరియు పి. అంకంపాలెం టీడీపీ ఎంపీటీసీ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి చిట్టి బాలరాజు మరియు ఏలూరు ఎంపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ గెలవడం ఖాయమని అన్నారు. ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారని శ్రీనివాసరావు తెలిపారు. పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఆ పథకాలు జనాలందరినీ కూడా ఆకర్షించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులకు ఓటేయడం కోసం ఆ సూపర్ 6 పథకాలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అలాగే అమ్మఒడి పథకం కింద జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికి మాత్రమే 15,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరున్నా 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామని చెప్పని హామీ ఇచ్చున్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అలాగే బస్సు ప్రయాణం మహిళలకి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అలాగే రైతు భరోసా కింద రైతు సాయం చేయడానికి 20,000 రూపాయలు రైతుకి అందిస్తూ ఉన్నారు. అలాగే అందరికీ అన్ని విధాలుగా క్యూట్ రీచ్గా తయారు చేయాలని చెప్పని రాష్ట్రాన్ని ఒక మంచి ఉన్నత పదంలో నడిపించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. కాబట్టి అందరూ కూడా ఈ సూపర్ 6 పథకాలే కాకుండా రాష్ట్రం అభివృద్ధి కోసం చూస్తూ ఉన్నారు. ఈరోజు పథకాల గురించే కాదు, పథకాలు ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇండస్ట్రీలు, కంపెనీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గొప్ప రాజధాని కడతారని ఒక నమ్మకంతో ఈరోజు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జాబులు రావాలన్నా సరే స్టూడెంట్లు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈయన వచ్చిన 5 ఏళ్లలో ఒక్క జాబు కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా. గతంలో 26,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఒక్కడ కూడా చేయకుండా మానేసి ఈరోజు ఏదో వాలంటీర్ జాబులను 5,000 ఇచ్చేయాలని అన్యాయం చేశారు. కాబట్టి ఈరోజు అదే వాలంటీర్లు కూడా నిత్యం కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 5,000 ఉన్నదాన్ని 10,000 ఇస్తారని చెప్పని హామీ ఇచ్చి వాలంటీర్లకు కూడా భరోసాగా నిలిచి ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే పెన్షన్ ఆయన గత 5 సంవత్సరాలలో 1,000 రూపాయలు పెంచి 3,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా 3,000, 4,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదే కాకుండా ఏప్రిల్ నుంచే ఈ 4,000 పెన్షన్ అమలు చేస్తానని చెప్పారు. అలాగే జూలై 1 తారీఖున ఏప్రిల్, మే, జూన్ కలిపి ఆ 3,000, ఈ 4,000 కలిపి 7,000 కూడా జూలై 1 తారీఖున వాలంటీర్తో ఇంటికి పంపించే కార్యక్రమం పెడతానని చెప్పని హామీ ఇచ్చి ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయాలి. రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆస్వాదించాలి. ప్రజలందరూ ఆస్వాదిస్తారు. ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుందని చెప్పని అందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని చెప్పని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. మేము కూడా నమ్ముతూ ఉన్నాం. అలాగే పోలవరం నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ పొత్తులో భాగంగా జనసేనకి సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే సిరి బాలరాజు గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈరోజు ఈ కూటమి అభ్యర్థులందరూ కూడా ఒక ఓటు గ్లాస్కి, ఒక ఓటు సైకిల్కి వేసి కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సిరి బాలరాజు గారిని గ్లాస్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం.